ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. సింగరేణి విశ్రాంత కార్మికులకు తెల్ల రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు వెల్లడించారు. సోమవారం శ్మశాన వాటిక పనులను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. దరఖాస్తులు పరిశీలించిన పిదప సింగరేణిలో ఉద్యోగ విరమణ పొందిన కార్మికులకు రేషన్ కార్డులు అందజేస్తామని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మంచిర్యాలను విద్య, వైద్యంకు ప్రధాన కేంద్రంగా మారుస్తానని అన్నారు. ఉన్నతమైన విద్య, వైద్యం అందిస్తానని, హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు చదువు, వైద్యం కోసం వెళ్లే పరిస్థితి తీసుకురానని చెప్పారు. ఎన్నికలు 9 నెలల ముందు అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేసి ఆ తర్వాత పూర్తిగా ప్రజల్లో మమేకమవుతానని తెలిపారు. ఇప్పటికే అనేక అభివృద్ధి పనులు పురోగతి దశలో ఉన్నాయని చెప్పారు. ఐబీ స్థలంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం యుద్ధ ప్రాతిపాదికన జరుగుతోందని తెలిపారు. జాతీయ స్థాయిలో ఫిష్ పాండ్ మంజూరు కాగా టెండర్ల ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. శ్మశాన వాటిక నిర్మాణం పనులు చకచకా జరుగుతుండగా శివరాత్రికి ప్రారంభిస్తామని అన్నారు. గోదావరి ఒడ్డున తీసిన మట్టి శ్మశాన వాటికకు వినియోగించామని మాజీ ఎమ్మెల్యే ఆరోపించినట్లు అమ్ముకోలేదని వివరణ ఇచ్చారు. జాతీయ స్థాయిలోనే 1-2 చోట్ల మినహా ఇలాంటి శ్మశాన వాటిక లేదని అన్నారు. 4 ఎకరాల విశాల స్థలంలో 5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం జరుగుతోందన్నారు. సోలార్ విద్యుత్, 12 రోజుల కర్మ ప్రక్రియ అక్కడే ఉండి నిర్వహించడానికి ప్రత్యేక గదులు నిర్మిస్తున్నట్లు తెలిపారు. 9-10 తేదీల్లో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, 2 మంత్రులు మంచిర్యాలకు రానున్నట్లు ప్రేమ్సాగర్ రావు తెలిపారు. పురోభివృద్ధిలో ఉన్న అభివృద్ధి పనులను, పట్టణాన్ని పరిశీలిస్తారని పేర్కొన్నారు. బట్టి పర్యటనతో అదనపు నిధులు మంజూరు అవుతాయని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే వెంట డీసీపీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, అధికారులు, కాంగ్రెస్ నేతలు ఉన్నారు. పనులు పూర్తయితే 26th శివరాత్రి నాడు, 26th గురువారం నాడు 2 నెలల కింద మొదలుపెట్టినాడు. 7 చెప్పిన ఏదైనా ఓపెన్ చేస్తామని. నేను కూడా ఇంత పెద్ద వర్క్ ఉంది అనుకోలే. అది నేను ధైర్యంగా చెప్పేసాను, కానీ చూసినాక నాకు కూడా భయం అయింది. సరే, గడిచిన నెలల నుంచి బాగా సీరియస్గా చేస్తాము, అనుకున్న టార్గెట్ రీచ్ అవుతాము. ఓపెనింగ్ ఎవరు చేస్తా అనేది 9 తారీఖు, 16 తారీఖు, 9కి వస్తారు, 16కి వస్తారు నాకు తెలియదు. 5-6 డిప్యూటీ సీఎంతో పాటు 5-6 మంత్రులు వస్తారు. మిగతా కార్యక్రమం ఉంది. వాటితో పాటు ఈ ఓపెనింగ్ ఇక్కడికి తీసుకొచ్చి చూపిస్తాం వాళ్ళకు. అట్లీస్ట్ ఇవన్నీ చూస్తున్నా మంచిగా పైసలు ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పి అలా కొంచెం దయదలిచి పైసలు ఇస్తారేమో ఎక్కువ తక్కువని. అట్లనే మార్కెటింగ్ చేస్తాను ఇక్కడ. ఈ మహాప్రస్థానం అనేది ఇట్ ఇట్ సెల్ఫ్ అన్ ఐడెంటిటీ ఇన్ ద కంట్రీ. గ్రీన్ క్రిమటోరియం అనే కాన్సెప్టు దక్షిణ భారతదేశంలో దొరకలేదు. ఉత్తర భారతదేశంలో హర్యానాలో ఒక 2-3 ఉన్నాయి, పంజాబ్లో ఒక 2-3 ఉన్నాయి. గ్రీన్ క్రిమటోరియం కాన్సెప్ట్. వాళ్ళ దగ్గర కూడా కరెంటు తీగలు, కరెంటు వాడేవి. దానికి ఇంకొక అడుగు ముందుకేసి మేము ఇక్కడ మొత్తం సోలార్ పెడుతున్నాం. సోలార్ పవర్ ద్వారానే ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. సోలార్ పవర్ ద్వారా ఏదైతే గ్రీన్ క్రిమటోరియం అనే కాన్సెప్ట్ వచ్చిందో దానికి పూర్తి కంప్లీట్ చేసాం. 50 కిలోవాట్స్ పెడుతున్నాం. 50 కిలోవాట్స్కు డైలీ 200 యూనిట్లు వస్తుంది. నెలకు 6,000 యూనిట్లు వస్తుంది. కరెంటు బిల్లు కడితే మాకు ఒక 30 లక్షలు అవుతుంది. సో అది కూడా మేము ఏర్పాటు చేసుకున్నాం. సో దానికి ఒక 30 లక్షలు, 35 లక్షలు అవుతుంది. ఎవరో దాతలు హైదరాబాద్ దొరుకుతారు, వాళ్ళతో చేస్తున్నాం. ఇక ఖర్చు వచ్చినప్పుడు 4 కోట్లను మొదలుపెట్టినాం. ఫస్ట్ 2 ఎకరాలు అనుకున్నాం, తర్వాత సరిపోదని 4 ఎకరాలు చేసినాం. 4 కోట్లు అనుకున్నది శివుని విగ్రహానికి 42 లక్షలు, 22 లక్షలు గజిబో వస్తుంది, అది కూడా వస్తుంది. ఈ గ్రీన్ చెట్లు కానీ, కర్బింగ్ కానీ, ఆ వ్యవస్థ అంతా దానికి 1,20 లక్షలు అవుతుంది. మిగతా రోడ్లు, ఇంటర్నల్ రోడ్స్, పెడస్ట్రియన్ అంటే మనుషులు నడిచే రోడ్లు, వెహికల్స్ తిరిగే రోడ్లు, అవన్నీ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ వచ్చేస్తున్నాయి. ఎక్కడ చూసినా గ్రీన్ అనేది కనబడుతుంది మీకు. ఈ వాష్రూమ్స్ కూడా అన్నీ టార్నిషింగ్ అంటాం, మీరంటే కేశఖండ్ అని అంటాం. లేడీస్ మాట లేడీస్, జెంట్స్ మాట జెంట్స్ది, వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా దానికే కంటిన్యూ చేస్తాం. ఇది కాకుండా రెస్ట్ రూమ్స్ ఉన్నాయి. ఎవరైనా ఇబ్బంది పడి కిరాయిలలో ఉండలేని ఇక్కడ చేసుకునే కార్యక్రమం ఉంది. 12 రోజులు వాళ్ళ కర్మ చేసుకునే అవకాశం ఉంది. గెస్ట్ రూమ్స్ ఉన్నాయి, సిట్టింగ్ లాంజెస్ ఉన్నాయి, శివుడు ఉన్నాడు, బూడిద పెట్టుకునేందుకున్నది, బూడ పూజ చేసే అవకాశం ఉన్నది, వాళ్ళ సామాన్ పెట్టుకునే స్టోరేజ్ ఉన్నది, పార్కింగ్ ప్లేస్ ఉన్నది. ఇవన్నీ అంటే ఇక్కడ వస్తే ఆల్ ఇన్ వన్, అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత దేని గురించి అలా ఆలోచించాల్సిన అవసరం లేకుండా చేస్తాం. ఈ సోలార్తో కలిపి పెడుతున్నాం కాబట్టి నెంబర్ 1 ఇన్ ద కంట్రీ. ఇదివరకు శ్మశాన వాటిక పైన గతంలో బాగా చర్చ జరిగింది. ప్రతిపక్షాలు మట్టి అమ్ముకున్నారని కూడా ఆరోపణలు చేస్తున్నారు. తర్వాత అప్పుడు డబ్బులు కూడా వాళ్ళు వసూలు చేసిన వాటి రిటర్న్ చేశారు కదా, దానిపై ఏమంటారు?
వాళ్ళు న్యాయం ఉంటే ఎందుకు రిటర్న్ ఇచ్చారు? వాళ్ళు తప్పు లేకపోతే రిటర్న్ అయితే తీయరు కదా. యాక్చువల్గా వాళ్ళు ఎప్పుడైతే ఎన్నికలు ఓడిపోయారో దానికన్నా 3 నెలల ముందు ఆ శ్మశానం ఆగిపోయిందో అప్పుడే రిటర్న్ ఇవ్వాల్సి ఉండే. ఇక వాళ్ళు అన్నిటి పెట్టిండ్రు, అన్ని రకాల అన్నిటి పెట్టింది కాబట్టి మళ్ళీ మేము ఇంటర్ఫియర్ అయ్యి గట్టిగా చెప్పేదాకా పైసలు రాలేదు. ఇక రెండోది మొత్తానికి వచ్చేసి ఎస్టిమేట్ వల్ల 10 కోట్ల పైన అవుతుంది. మట్టి కాక మట్టి మొరం ఇది ఎవరి దగ్గర రూపాయి తీసుకోలేదు. ఈ మొత్తం బిల్స్ ఆయనకు ఒప్పుకుంటూ రమ్మని చెప్పండి, ఆయనకు తెలియదు, వాళ్ళ ఇంజనీర్ని తీసుకొని రమ్మని చెప్పండి, మొత్తం చూసుకోమని చెప్పండి. ఈ ఎస్టిమేట్లో కానీ ఎక్కడ కూడా మట్టికి పైసలు ఛార్జ్ చేస్తలేము, మొరానికి పైసలు ఛార్జ్ చేస్తలేము, బిల్ చేసుకుంటలేము. సరే కలెక్టర్ గారు సహకరించారు, అధికారులు సహకరించారు, సింగనూరు సహకరించారు, తీసుకొస్తున్నాం. వాళ్ళు డీజిల్ మందం ఇచ్చి ఆ లారీలు కూడా ఒప్పుకున్నారు. ఇప్పుడు దాదాపు 20 లక్షల డీజిల్ పేమెంట్ చేసాం మేము. ఇంకో 10-12 లక్షలు అయితే మా ఒక్క పేమెంట్ మాత్రమే ఇచ్చేస్తాం, మిగతా దానికి ఎక్కడ రూపాయి కడతాను. ఇక ఆయనే చెప్పిండు 800 ట్రిప్పులు పోయిందని చెప్పి. ఆయన తెలియదు, చాలా ఎక్కువ ట్రిప్పులు వచ్చినాయి, కానీ 800 ట్రిప్పుల ₹1,00,00,000 మనకి మిగతా చెప్తే ఇంకెన్ని కోట్లు అంటున్నాను తెలియదు. కానీ ఇప్పటికిల్లా 36,000 కిలోమీటర్లు పట్టింది. ఫైనల్గా వరకు 45,000 పడుతుంది అనుకుంటాను. ఈ కిలోమీటర్లు ఆయన లెక్క చేసుకోమని చెప్పి ట్రిప్పులకి నేను చెప్పడం అవసరం లేదు, దానికి దినం పడుతుంది ఆయన లెక్క చేసుకుందాం. ఆయన చెప్పిన లెక్క ప్రకారం అయితే 12,500 కోట్లు అవుతుంది. మరి 12,500కు ఇక్కడికి 12,500 తీసుకుంటే నస్పూర్ నుంచి ఎంత తీసుకోవాలి, ఎల్లంపల్లి నుంచి ఎంత తీసుకోవాలి? మరి ఆయన మాట్లాడే పెద్ద మనిషి ఎల్లంపల్లి మట్టప్పుడు పొక్కలు కూడా చూసి తిప్పుకున్నాడు. పొలం పని చూపిస్తే ఎల్లంపల్లి మురం కూడా చూపిస్తా, పక్కకున్న మురంగడ్డ ఎంత అమ్ముకున్నారు, బిస్కెట్లు తీసుకున్నారు, ₹100 డైలీ 1,50,000 కలెక్షన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎన్ని చేసింది ఏమేం చేసింది ప్రతిదీ తెలుసు. వాళ్ళ లెక్క ప్రతిదాన్ని విమర్శించడం నాకు ఇష్టం ఉండదు. అది నా పని కాదు, నాకు అవసరం కూడా లేదు. నాకు సంబంధించిన మటుకు ప్రజల సమస్య వచ్చినాడు ఖచ్చితంగా స్పందిస్తా. అపోజిషన్ ఉన్నప్పుడు ఇప్పుడు కూడా అంతే. నా పని ఒకటే, ఎన్నికల ముందు చెప్పిన పని చేసుకుంటూ కూడా ఆ పని చేసుకుని నేను పోతున్నా. నాకు ఎవరు సజెషన్ ఇచ్చో ఎవరు డిమాండ్ చేస్తారో నేను చేయను. నా పని నాకు తెలుసు. నా తలకాయ నేను మాట్లాడిన ప్రతి మాట 10 సంవత్సరాలు నా తలకాయలు ఇంకా తిరుగుతాను. అన్నీ అయిపోయినాయి. ఒక్కటే మిగిలింది, నా స్కూల్ వాసులకు పట్ట సర్టిఫికేట్ ఒక్కటి మిగిలింది. అది కూడా ఇంకో 3 నెలలు నన్ను పడుతుంది. రిటైర్డ్ కార్మికులు కూడా చెప్పిన వాళ్ళ కోసం ఎన్ని యుద్ధాలు చేసినా నాకు తెలుసు. ఫైనల్గా రేషన్ కార్డు కూడా ఇలా రిటైర్డ్ కార్మికులకు తెల్ల రేషన్ కార్డు ఇచ్చే వెసులుబాటు తీసుకొచ్చాను. వీళ్ళందరూ ఏం చేశాను, గడ్డి వీక నేను 20 ఏళ్ళ నుంచి అవి వాళ్ళు మనుషులు కాదు, వాళ్ళ కార్మికులు రిటైర్ అయితే వాళ్ళకి పైసలు ఉన్నాయి. కాబట్టి ప్రతి సమస్యను ప్రతి కార్మికులను చూసినా, రైతులను చూసినా, రైతు కూలను చూసినా, అక్క చెల్లెలు వాళ్ళందరూ అవస్థలు చూసినా వాళ్ళకి ఏమేమి కావాలో తెలుసు నాకు. దాంట్లో భాగంగా ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటుపోతున్నాం. అన్ని అనుకూలించి ఇప్పుడు శివుడు ఆకి ఉంటే ఈ మంచిర్యాల నియోజకవర్గం వచ్చే 3 నెలల్లో రాష్ట్రంలో నెంబర్ 1 అవుతుంది. శ్రీరాంపూర్ ఏరియా సింగరేణి స్థలాల్లో నివాసం ఉన్న వారందరికీ పట్టాలు కల్పించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు పేర్కొన్నారు. సోమవారం నస్పూర్ మున్సిపాలిటీ శ్రీరాంపూర్ అరుణక్క నగర్లోని వాడవాడలా తిరిగి వారి సమస్యలు బాగోగులు అడిగి తెలుసుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో కార్మికులు బంగ్లాలు కట్టుకోవడంతో వారితో మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా దివాకర్ రావు మాట్లాడుతూ శ్రీరాంపూర్ సిసిసి నస్పూర్ ఏరియాలోని సింగరేణి స్థలంలో నివాసులకు 3,500 పట్టాలు కల్పించామని చెప్పారు. కార్మిక కుటుంబాలు ప్రజలు గుడిసెల స్థానంలో బంగ్లాలు కట్టుకుని ఆత్మగౌరవంతో జీవిస్తున్నారని చెప్పారు. ₹1,000 విలువ గల స్థలాలు ఇప్పుడు లక్షల విలువకు చేరాయన్నారు. సాంకేతికత కారణాలతో కొందరికి ఇళ్ల స్థలాల పట్టాలు రాలేదని తాను కృషి చేసి అందరికీ వచ్చేలా ప్రయత్నం చేస్తామన్నారు. కేసీఆర్ను ఒప్పించి తాను గెలిచినా ఓడినా ప్రజల మధ్యలో ఉంటున్నానని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చి అమలు చేస్తున్న పథకాలు తప్ప కొత్త పథకం ఒక్కటి రాలేదన్నారు. కేసీఆర్ అందరికీ పథకాలు అమలు చేశారని కాంగ్రెస్ ప్రభుత్వం కోతలతో అమలు చేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఒక్కటి అమలు కావడం లేదన్నారు. రుణమాఫీ అందరికీ కాలేదన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు విజిత్రావు, నస్పూర్ పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, కౌన్సిలర్ వంగ తిరుపతి, ప్రధాన కార్యదర్శి మేరుగు పవన్, మాజీ సర్పంచ్ గుంట జగ్గయ్య, మాజీ ఎంపీటీసీలు సిద్ధం తిరుపతి, గుమ్మడి శ్రీనివాస్, మాజీ ఉప సర్పంచ్ ముక్కర వెంకటేశం, నాయకులు ప్రశాంత్, పెట్టం నరేష్, తిరుమలరావు, రఫీక్ ఖాన్, ఎల్లయ్య, రాజేశ్వర్ రెడ్డి, కాటం రాజు, ఎస్ రమేష్ పాల్గొన్నారు. అరుణక్క నగర్ అదేవిధంగా మంచిర్యాల నియోజకవర్గ ప్రజలకు నస్పూర్ మున్సిపాలిటీ ప్రజానీకానికి నమస్కారాలు. ఈరోజు అరుణక్క నగర్లో వార్డుల్లో తిరుగుతున్నాం. ఉద్దేశం వల్ల ప్రజలతో మాకున్న సత్సంబంధాలు, మాకు
ఓట్లు వేసిన సందర్భంలో ఆ ఓటర్ మహాశయుల్ని కలిసే దిశగా, అదే కాకుండా ఆనాడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో పథకాలు మరి చేపట్టిన సందర్భాలు ఇక్కడ. అందులో ముఖ్యంగా నాకున్న అవగాహనతోటి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి శ్రీరాంపూర్ ఏరియాలో ఇండ్ల పట్టాలు ఇవ్వాలని మేము చెప్పడంతో కేసీఆర్ ఒక మేధావి అనుభవంతో గతంలో 2004-09 ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ ప్రయత్నం చేసినప్పటికీ రాలేకపోయాది. ఈ కారణంగా రాలేదని నేను కేసీఆర్ గారికి చెప్తే ఆయనే దానికి ఏ రకంగా ఇవ్వాలనే ఆలోచనతోటి అందరు అధికారులతో మాట్లాడి దాదాపు 3,200 మంది మన శ్రీరాంపూర్ ప్రాంతంలో పట్టాలు ఆనాడు మరి ఇవ్వడం జరిగింది. 100 లోపు ఉన్న వాళ్ళకి ఫ్రీగా, 100 కన్నా ఎక్కువ ఉంటే నామినల్ రేటు తోటి పట్టాలు దాదాపు 3,200లో దాదాపు 2,900 పైబడి మరి పట్టాలు ఇవ్వడం జరిగింది. పట్టాలు ఇవ్వముందు ఈ ప్రాంతంలో ఉన్న ల్యాండ్కి వాల్యూ లేదు. ఆనాడు సింగరేణి రేకులకే పరిమితం. ఏదైనా ఇల్లు కొంచెం గోడలు లేపుతామన్నా, ఒక రేకు పెంచుతామన్నా, ముందర కొంచెం గోడ పెడతామన్నా ఎవరిని కట్టనీయలేదు ఎంటైర్ శ్రీరాంపూర్లో. ఏనాడైతే పట్టాలు ఇచ్చామో బ్రహ్మాండంగా బంగ్లాగా, ఆ బంగ్లా కూడా ఇలా అందరిని చూడండి చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నారు. అది పట్టాల దాదాపు ఆనాడు మంజూరైన జీవో 76 ప్రకారం ఇంకా 200-300 మరి ఆనాడు కొన్ని మిగిలినాయి. ఎందుకంటే ఎన్నికలు రావడం వల్ల వాళ్ళు కొంత దానివల్ల రాలేదు. అదే కాకుండా మళ్ళీ ఆనాడు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, ఇంకా ఈ ప్రాంతంలో కొన్ని ప్రాంతాలలో అక్కడ కృష్ణగాలి దిక్కు అనుకోండి, సాయిబాబా గుడి దిక్కు అనుకోండి, అక్కడ కొన్ని ప్రాంతంలో ఇంకా పట్టాలకు అనుకూలంగా ఉండి కూడా రాని, అంటే మిగతా ప్రాంతాల్లో ఆర్కే6 ప్రాంతాలు అనుకోండి, ఈ ప్రాంతాల్లో మళ్ళీ కూడా దాదాపు ఒక 1000 మంది దరఖాస్తు పెట్టుకున్నారు. మరి ఆనాడు దరఖాస్తు పెట్టుకొని అన్నీ కంప్లీట్ అయినాయి. దాదాపు ఒక 250 పైబడి అవి రాలేదు. ఇంకో 1000 మంది దరఖాస్తు పెట్టుకున్నారు. అవన్నీ అప్లికేషన్స్ ఉన్నాయి. అవి కూడా దాదాపు ఈ ప్రభుత్వం వచ్చి 13 మాసాలైంది. దీని మీద అతి లేదు గతి లేదు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం కూడా చొరవ చూపెట్టుకొని ఖచ్చితంగా ఈ గతంలో ఈయన 250 పట్టాలు ఇంకా 1000 అప్లికేషన్లు అది కూడా వెరిఫై చేసి అవి కూడా ఇవ్వాలని మరి ఈ సందర్భంలో నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఆనాడు కేసీఆర్ వచ్చినప్పుడు 43,000 మంది ఉద్యోగాలు ఉన్నారు. ప్రతి సంవత్సరం 2-3 ఉద్యోగాలు పోయే సందర్భంలో ఆనాడు మేమంతా అంటే కేసీఆర్ గారికి ఉన్న అవగాహన అనుకోండి, ఆనాడు ఉన్న మేమనుకుని ఆనాడున్న తెలంగాణ భూగర్భ కార్మిక సంఘ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ చెప్తే ఇలా కారుణ్య నియామకాల వల్ల దాదాపు 15,000 ఉద్యోగాలు ఇవాళ ఈ ఎంటైర్ కోల్బేట్లో, అందులో 4,000 పైచీలకు శ్రీరాంపూర్లో ఉద్యోగాలు వచ్చినాయంటే ఆ ఘనత అంతా బీఆర్ఎస్ కేసీఆర్ ముఖ్యమంత్రి ఘనత తప్ప మరొకరి ఘనత లేదనే సంగతి కూడా చెప్పడం జరుగుతుంది. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుతో ఉపాధి కోల్పోతున్నామని హాజీపూర్ మండలం నర్సింగాపూర్ గ్రామ ప్రజలు ఆందోళన చేపట్టారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్గా గెజిట్ విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ నర్సింగాపూర్ గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా ర్యాలీ నిర్వహించి జాతీయ రహదారిపై రాస్తారోకో చేసేందుకు వస్తున్న క్రమంలో పోలీసులు అడ్డుకున్నారని వారు ఆరోపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ గ్రామంలో నిరుపేదలుగా ఉంటున్నామని, కేవలం ఉపాధి హామీ పథకం ద్వారా ఉపాధి పొందుతున్నామని అన్నారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుతో ఉపాధి పని కోల్పోతామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి మంచిర్యాల కార్పొరేషన్ నుండి తమ గ్రామాన్ని తొలగించాలని కోరారు. లేవు దింపురే, మా ఊళ్ళో అన్ని బిల్డింగులు లేవు, అందరూ పట్టణం లేరు, రాజులు లేరు, ఉట్టే రేపులిందే అయినా కూడా ఇన్ని రోజులు కైకిలు చేసి బతుకుతాం. ఇప్పుడు రైతుల పని బంద్ అయిన వల్ల ఇంత పని బంద్ అయిన వల్ల 100 రోజుల పని పోయి బతుకుతాం. ఇప్పటి సంది మొదలు పెట్టి 5 మంది రాకపోతాం సార్. 5 మంది రాక 100 రోజుల పని ఇప్పుడు ఈ కాంపిటీషన్లు అయితే 100 రోజుల పని బంద్ అవుతుందట. ఈ కాంపిటీషన్లు అయితే దేనికి మంచిది లేదు. మంచిర్యాలకు మాకు ఎంతో దూరం ఉన్నది.
మమ్మల్ని కాంపిటీషన్ లేచుడు వద్దని ఇల్లు పెడతాను. అక్కడి నుంచి మా ఊరి కాడ నుంచి ఇక్కడ వరకు నడిచేస్తుంది సార్. మమ్మల్ని ఇప్పుడు ఇన్ని రోజులు గడిచింది సార్. ఇక ఇప్పుడు ఎందుకు కాంపిటీషన్ లేచుడు, కాంపిటీషన్లు వద్దు అని మేము ఇక్కడ వచ్చినాం సార్. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.